హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. మరోసారి మాస్ మోత మోగబోతోంది. సాలిడ్ డైలాగ్స్ తో థియేటర్లు దద్దరిల్లబోతున్నాయి. ఏం డైలాగ్ చెప్తే ఈలలు వేస్తారో, ఏ మేనరిజం కి గోల చేస్తారో తెలిసి ఆడియన్స్ పల్స్ పట్టుకున్న బాలయ్య కరెక్ట్ గా అదే స్టైల్లో తన అప్కమింగ్ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మరి సింహం స్టార్ట్ చేసిన హంటింగ్ ఎలా ఉందో చూద్దాం. బాలయ్య సినిమా అంటే మాస్ యాక్షన్, సాలిడ్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్. అందుకే తన ప్రతి సినిమాలో ఈ ఎలిమెంట్స్ ఏమాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటారు బాలకృష్ణ. లేటెస్ట్ గా రిలీజ్ అయిన బాలయ్య 109వ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ లో కూడా సేమ్ బాలయ్య ఫ్యాన్స్ కి హై ఇచ్చే డైలాగ్స్ తో పాటు స్టైలిష్ యాక్షన్ చూసిన ఆడియన్స్ ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు. క్రియల్ గా కనిపిస్తూనే కూల్ గా, క్లాసీగా బాలయ్య లుక్ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. నటసింహం అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరుకు తగ్గట్టే రోలింగ్ డైలాగ్స్ తో అదరగొట్టారు బాలయ్య. సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బ్లడ్ బాత్ కి బ్రాండ్ నేమ్ గా, వైలెన్స్ కి విజిటింగ్ కార్డ్ గా బాలయ్య కనిపించబోతున్నారంటూ అంతకుముందే చెప్పిన టీం యాజ్ ఇట్ ఈజ్ గా చూపించింది. ఈ సినిమాలో బాలయ్య ఇంకాస్త యంగ్ గా కనిపిస్తున్నారని ఆనందపడుతున్నారు అభిమానులు. బాబీ, బాలకృష్ణ కాంబినేషన్ లో బాబీ డియోల్ విలన్ గా వస్తున్న ఈ సినిమా పోస్టర్ లో చూపించినట్టు టూల్ బాక్స్ నుంచి బాలయ్య ఐటమ్స్ వాడడం ఫ్యాన్స్ కే కెక్కిస్తోంది. బాలయ్య డైలాగ్స్, యాక్షన్ కి తోడు సినిమాకి కావలసినంత హైప్ తెచ్చిపెడుతోంది మ్యూజిక్. బాలకృష్ణ సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇస్తున్న థమన్ ఈ సినిమాకి కూడా సాలిడ్ మ్యూజిక్ ఇచ్చారు. రిలీజ్ అయిన గ్లిమ్స్ తో గ్యారంటీగా థియేటర్లు మరోసారి దద్దరిల్లడం గ్యారంటీ అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు జనాలు. హీరోలతో పోటీ పడి హీరోయిజాన్ని చూపిస్తున్నారు. జస్ట్ హీరోయిన్ గా కాకుండా పవర్ఫుల్ యాక్షన్ చేస్తూ హీరోలకు తక్కువ కాదంటూ ప్రూవ్ చేసుకుంటున్నారు మన హీరోయిన్లు. ఒకప్పుడు కెరియర్లో పెద్దగా అవకాశాలు లేనప్పుడు చేసే విమెన్ సెంట్రిక్ సినిమాలు ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉండగానే చేస్తూ పాత్ బ్రేక్ చేస్తున్నారు. గ్లామర్ డాల్స్ నుంచి హీరోలకు గట్టి పోటీ ఇచ్చే స్టేజ్ కి వెళ్తున్నారు హీరోయిన్లు. ఆలియా దగ్గర నుంచి ఆదా సినిమా వరకు పవర్ఫుల్ సినిమాలు చేస్తూ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సౌత్ నుంచి ఈ మధ్య కాలంలో ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేస్తోంది సమంత. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ లో ఫుల్ గా యాక్షన్ చూపించిన సమంత ఇప్పుడు సిటాడెల్ సిరీస్ తో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించబోతోంది. Samantha, please, ma'am, we didn't get photos, ma'am. Ma'am, we didn't get photos, ma'am. Ma'am, यहाँ पे live में nothing. Bye. Come this side. మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ గానే కనిపించిన తమన్నా ఇప్పుడు తనలోని సీరియస్ యాంగిల్ చూపించబోతోంది. కెరియర్ లో ఇప్పటి వరకు చేయనటువంటి రోల్లో అఘోరాగా కనిపించబోతోంది. మొన్నీ మధ్య శ్రీకాంత్ అడ్డాలా లాంచ్ చేసిన సినిమా ఓదెలలో తమన్నా లుక్ రిలీజ్ చేసింది టీం. కెరియర్ లో లవ్, రొమాంటిక్ రోల్స్ నుంచి టర్న్ తీసుకుని కంప్లీట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ చేస్తోంది తమన్నా. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు సోలోగా పవర్ఫుల్ సినిమాలు చేస్తోంది రష్మిక. ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మిక అల్లు అర్జున్, ధనుష్ సినిమాలు చేస్తోంది. వీటితో పాటు విమెన్ సెంట్రిక్ మూవీస్ అయిన గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి సీరియస్ సినిమాల్ని పాన్ ఇండియా వైడ్ టార్గెట్ చేస్తోంది. ఆదా సినిమా ఫస్ట్ నుంచి సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తోంది. అయితే అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా కేరళ స్టోరీస్ తో ఆదా యాక్టింగ్ తో పొటెన్షియల్ హీరోయిన్ అనిపించుకుంది. అందుకే అదే తరహాలో పవర్ఫుల్ సినిమాలు చేస్తోంది. ఈసారి కేరళ స్టోరీస్ కంటే ఇంపాక్ట్ ఉన్న సినిమాతో రాబోతోంది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య బస్తర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బస్తర్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది ఆదా సినిమా. ఇప్పటికీ రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సౌత్ కంటే బాలీవుడ్ లో ఫస్ట్ నుంచి పవర్ఫుల్ విమెన్ ని స్క్రీన్ మీద చూపించడం ఎక్కువే. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్లు విమెన్ సెంట్రిక్ సినిమాలు ఎక్కువగా చేయడంతో మరోసారి ఈ సినిమాలకు డిమాండ్ ఎక్కువైపోయింది. మొన్నటి వరకు దీపిక హీరోలతో పోటీపడి యాక్షన్ సినిమాలు చేసింది.
పఠాన్, ఫైటర్ ఇలా స్పై మూవీస్ తో పవర్ఫుల్ స్టంట్లు చేసింది. ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమాలో కూడా వారియర్ గానే కనిపించబోతోంది. వీటితో పాటు రోహిత్ శెట్టి సింగం సిరీస్ లో భాగంగా వస్తున్న సింగం అగైన్ లో డీసీపీ శక్తి శెట్టిగా పవర్ఫుల్ రోల్ చేస్తోంది. ఇప్పటి వరకు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో లవ్, రొమాంటిక్ మూవీస్ చేసిన ఆలియా ఇప్పుడు హీరోలతో పోటీ పడి ఫైట్స్ చేయబోతోంది. ఆల్రెడీ ఉన్న స్పై హీరోయిన్లకు పోటీగా విమెన్ స్పై థ్రిల్లర్ లో ఆలియా నటించబోతోంది. ఈ ఇయర్ ఎండ్ లో తెరకెక్కబోతున్న భారీ విమెన్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ లో ఆలియా జాయిన్ అవబోతోంది. గుంజన్ సక్సేనా, రూహి, మిలీ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తన యాక్టింగ్ ఇప్పటికే ప్రూవ్ చేస్తున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం కమర్షియల్ సినిమాలతో బిజీ అవుతోంది. అయినా సరే పవర్ఫుల్ స్టోరీలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తోంది జాన్వీ. రోషన్, గుల్షన్ ఇంపార్టెంట్ రోల్స్ లో జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ గా ఉలజ్ మూవీ తెరకెక్కుతోంది. ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ లో పనిచేసే ఉద్యోగిగా ఉలజ్ సినిమాలో కనిపించబోతోంది జాన్వీ. కమర్షియల్ సినిమాలు కాకుండా ఫస్ట్ నుంచి కంటెంట్ డ్రివెన్ మూవీస్ చేస్తున్న సారా అలీ ఖాన్ ఈసారి ఏకంగా పేట్రియాటిక్ మూవీతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తోంది. ఏ వతన్ మేరే వతన్ టైటిల్ తో స్వాతంత్ర్యం రాకముందు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మార్చి 21న ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఏ వతన్ మేరే వతన్ సారా అలీ ఖాన్ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతోంది. ఇలా చాలా మంది హీరోయిన్లు కమర్షియల్ కంటెంట్ తో పాటు పవర్ఫుల్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నారు. కల్కి సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది టీం. షూటింగ్ అవ్వలేదు, రిలీజ్ కి ఇంకా 2 నెలలే ఉంది, సినిమా ఇంకా కంప్లీట్ కాలేదు, అందుకే మేకి కల్కి రిలీజ్ అవ్వడం కష్టమే అంటూ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో రన్ అవుతున్న రూమర్స్ కి ప్రభాస్ సమాధానం చెప్పినట్టేనా? మే 9th కి రిలీజ్ అనౌన్స్ చేసిన కల్కి సినిమా పని అవ్వలేదని, సినిమా అనౌన్స్ చేసిన టైంలో రిలీజ్ అవ్వడం కష్టమే అంటున్న రూమర్స్ కి చెక్ పెట్టింది టీం. శివరాత్రి సందర్భంగా కల్కి నుంచి ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. పవర్ఫుల్ రోల్లో భైరవగా ప్రభాస్ ని పరిచయం చేస్తూ డిఫరెంట్ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది యూనిట్. కల్కిలో దీపిక, ప్రభాస్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ అయినా ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో, అసలు క్యారెక్టర్ పేరేంటో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది జనాల్లో. అయితే లేటెస్ట్ గా భైరవగా ప్రభాస్ సంథింగ్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోతో కల్కి పోస్ట్ పోన్ అన్న రూమర్స్ కి మేకర్స్ సమాధానం చెప్పినట్టే అని తెలుస్తోంది. నాగాస్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి సినిమా ఇంకా షూటింగ్ కంప్లీట్ చేయలేదు. ఆల్మోస్ట్ టాకీ పార్ట్ అయిపోయినా సాంగ్స్ షూట్ లో బిజీగా ఉంది టీం. దీంతో పాటు ఇంకా సీజీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో సినిమా ఆన్ టైం రిలీజ్ కష్టమే అన్న టాక్ మొదలైంది. అయితే లేటెస్ట్ గా ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేయడంతో సినిమా ప్రమోషన్లు లైన్ లోనే ఉన్నాయంటూ పాజిటివ్ టాక్ మొదలైంది. రిలీజ్ కి ఇంకా 2 నెలలు మాత్రమే టైం ఉండడంతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ ఇన్ టైంలో అవుతాయా లేదా అంటూ ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్. అయితే భైరవ పోస్టర్ తో ఆడియన్స్ కి శుభవార్త చెప్పినట్టయింది మేకర్స్. ఎల్లమ్మకి ఓకే చెప్పిన నాని, ఫస్ట్ లుక్ తో అదరకొట్టిన ధనుష్, రిలీజ్ కి రెడీ అవుతున్న సుహాస్ మరో మూవీ, ట్రెండ్ అవుతున్న బ్యాంగ్ బ్రోస్ సాంగ్, భక్త కన్నప్పగా మంచు విష్ణు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ నుంచి ట్రీట్ రాబోతుందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. చరణ్ బర్త్డే రోజు స్టోరీ రివీల్ చేస్తామంటూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. నాని సైలెంట్ గా సినిమాల్ని ఓకే చేసేస్తున్నారు. మొన్న మధ్య సుజిత్ తో సినిమా అనౌన్స్ చేసిన నాని ఇప్పుడు బలగం డైరెక్టర్ వేణుతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి టైటిల్ ఎల్లమ్మగా ఫిక్స్ చేసింది టీం.
నాని ప్రస్తుతం సరిపోదా శనివారం షూట్లో బిజీగా ఉన్నారు. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది టీం. ఇంట్రెస్టింగ్ గా ఎట్ ద సేమ్ టైం ఇంటెన్స్ గా ఉండడంతో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ లో హర్ష డైరెక్టర్ గా తెరకెక్కుతున్న సినిమా ఓం భీమ్ పుష్. ఈ సినిమాలో ప్రియా వడ్డమణితో చేసిన బ్యాంగ్ బ్రోస్ స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తో డీసెంట్ సక్సెస్ అందుకున్న సుహాస్ రీసెంట్ గానే ప్రసన్నవదనం సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే శ్రీరంగ నీతులు సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ అవుతున్నట్టు డేట్ అనౌన్స్ చేశాడు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా మైథలాజికల్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. ఈ భారీ సినిమా నుంచి కన్నప్పగా విష్ణు లుక్ రిలీజ్ చేసింది టీం. విశ్వక్సేన్, నేహా జంటగా తెరకెక్కుతున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ నుంచి విమెన్స్ డే సందర్భంగా అంజలి గ్రూప్ ఫోటో పోస్ట్ చేసింది యూనిట్. అనన్య నాగళ్ల యువ లీడ్ రోల్స్ లో సాహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ పొట్టేల్. ఈ సినిమా నుంచి శంకర లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. కెవిన్ హీరోగా పోయిన సంవత్సరం తమిళ్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ దాదా. 4 కోట్ల బడ్జెట్ కి 20 కోట్ల కలెక్షన్లు తెచ్చిపెట్టిన దాదా ఇప్పుడు పాపాగా తెలుగులో రిలీజ్ కాబోతున్న సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆదర్శ్, అక్షర గౌడ జంటగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ స్టోరీ మిక్సప్. ఆహాలో మార్చి 15 నుంచి ప్రీమియర్స్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.